గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శివాయ గురువే నమః. ములుగు శివజ్యోతి ఛానల్ ప్రేక్షకులకు నా నమస్కారాలు. శ్రీ శైవపీఠ అధిదేవత శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారి ఆశీస్సులతో పూజ్య గురువులైన మా తండ్రి గారు బ్రహ్మశ్రీ ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ సిద్ధాంతి గారి ఆశీస్సులతో శుభతిథి పంచాంగం ప్రామాణికగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం ద్వాదశ రాశుల వారి ఫలితాలను తెలియజేస్తాను. ముందుగా గోచారం. మిథున రాశిలో కుజుడు, కర్కాటక రాశిలో గురువు, సింహరాశిలో రవి, బుధుడు, కేతువు, కన్యా రాశిలో శుక్రుడు నీచస్థితి, కుంభరాశిలో రాహువు, మీనరాశిలో శనీశ్వరుడు వక్రించి ఉన్నారు. వృషభ రాశి వారికి ద్వితీయ స్థానంలో కుజుడు, లాభస్థానంలో శనీశ్వరుడు వక్రించున్నారు. దశమ స్థానంలో రాహువు, తృతీయ స్థానంలో గురువు, చతుర్థ స్థానంలో రవి, బుధుడు, కేతువు, పంచమ స్థానంలో శుక్రుడు. సంతాన సంబంధమైన అంశాలలో కాస్తంత చికాకులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. సంతానం లేదు, సంతానం కోసం ప్రయత్నిస్తున్నాం అనుకున్న వాళ్ళు వైద్యులను సంప్రదించండి. జన్మజాతకంలో ఏమైనా దోషాలు ఉన్నాయేమో 1-2 సార్లు క్రాస్ చెక్ చేసుకోవడము, ఏమైనా ఉంటే గనక శాంతి క్రతువులు చేసుకున్న తర్వాత సంతానం కోసం ప్రయత్నం చేయడం వలన సంతానం పుట్టబోయే వాళ్ళకి ఎలాంటి అనారోగ్య సమస్యలు ఇతరితర దోషాలు లేకుండా పుడతారు. ఇది కాస్తంత దృష్టిలో ఉంచుకోండి. నూతన ప్రయత్నాలు కలిసి వస్తాయి. ప్రెజెంటేషన్స్, పెద్దవాళ్లతో సంప్రదింపులు, మీటింగులు కలిసి వస్తాయి. కాలం అనుకూలంగా ఉంటుంది. ప్రజాదరణ మరింతగా పెరుగుతుంది. సత్సంబంధాలు కాస్తంత స్ట్రెయిన్ అవుతాయంటే మీ దగ్గరికి రావాలా లేదా, మీతో పని చేయాలా లేదా అన్నటువంటి అవతల వాళ్ళ కన్ఫ్యూజను, ఆలోచనలు ఉంటాయి. కానీ గోచార రీత్యా 300 సగం ద్వాదశ రాశుల వాళ్ళకి బాలేదు కాబట్టి ఈ కన్ఫ్యూజన్ అనేది వాళ్ళ వైపు నుంచి కూడా ఉండొచ్చు. కేవలం మీ వైపు నుంచి ఉన్నటువంటి నెగిటివ్ ఇష్యూస్ మాత్రం కాదు. ఈ వారం చేసుకోదగినటువంటి పరిహారం: మంగళవారం రోజున, బుధవారం రోజున ప్రత్యేకించి గణపతి మంగళాష్టకాన్ని చదువుకోవడము, గౌరీదేవి పూజను చేసుకోవడం వలన విశేషమైనటువంటి ఫలితాలను పొందుతారు. అవకాశం ఉన్నవాళ్ళు, ఆర్థిక అభివృద్ధి కావాలనుకున్నవారు, ఉద్యోగరీత్యా మంచి పురోగతి ఉండాలనుకున్నవారు ఈ శ్రావణ మాసంలో మహాలక్ష్మీదేవి హోమాన్ని ఆచరించండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. చేదోడు వాదోడుగా ఉంటారనుకున్నటువంటి పరిచారకులు, వాళ్ళ మార్పులు, వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ మాట తీరు మారే అవకాశం ఉంటుంది. స్వల్పంగా మీరు చికాకు గురవుతారు. మీకేమో ఆర్డర్లు ఉంటాయి, ఏదో పనులు భారం పెరుగుతుంది. కాస్తంత బాగుంది కదా, మనకేదైనా ఇప్పుడు ప్రయోజనం లభిస్తుందేమో అనుకుంటే ఈ సహకరించవలసినటువంటి బృందంలో కొంతమంది సభ్యుల వలన చికాకులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. సంతాన విషయాలలో కాస్తంత నిదానంగా నిర్ణయం చేయండి. వాళ్ళేమైనా ఇష్టపడ్డ వ్యక్తిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు, వాళ్ళకి ఏదో సొంత అభిప్రాయాలు ఉన్నాయి, కళ్ళు మూసుకొని ఆ పెళ్లి చేసేసేయండి అంతే. కలిసి ఉంటే ఉంటారు, లేకపోతే లేదు. అది మీ తలనొప్పి కాదు. మీరు మీ భార్యాభర్తలు మీరు కలిసి ఉన్నారా లేదా, ఇది మీ తలనొప్పి. వాళ్ళు కలిసి ఉంటే ఉంటారు, లేకపోతే లేదు. ఎంతవరకు అంతవరకు. ఏదైనా ఇస్తామని చెప్పండి, ఇవ్వకపోతే ఇవ్వమని చెప్పండి. ఇలాంటివి మాత్రం సాగదీయద్దు. ఏదైనా ఉంటే తేల్చేసుకోండి, సాగదీయద్దు. ఎవరికి మనం శత్రువు అవుతామో, ఎవరికి మనం మిత్రుడు అవుతామో మనకు అర్థం కానటువంటి స్థితిలో ఉన్నాము. కాబట్టి కీడెంచుకొని మేలెంచుకొని మంచి నిర్ణయం చేయండి. పిల్లలు బాగుండాలనే కోరుకుందాము. వాళ్ళు ఇలాంటి సమస్యలు ఏమైనా ఉంటే వాళ్ళ జాతకాలు తీసుకొని వచ్చి నన్ను సంప్రదించండి. శాంతి పరిహారాలు చేద్దాము. పిల్లలు బాగుండేటట్టుగా మన మానవ ప్రయత్నం మనం చేద్దాం. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసి వచ్చే రంగు తెలుపు, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే సంఖ్య 5.